దాదాపుగా గత 40 రోజుల నుంచి కూడా ఆయన సోషల్ మీడియాను షేక్ చేస్తూ కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు దైవాలరావు గ్రామంలో ఆయన గడప గడపకు తిరుగుతూ కూడా తన తండ్రి గొట్టిపాటి రవికుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కూడా ఆయన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 4 రోజుల పైగా మీరు గ్రామాల్లో ఉన్నారు. ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చారు? నమస్కారం అండి. చాలా మంచి స్పందన వస్తుందండి. మరీ ముఖ్యంగా ఈ 45 రోజుల నుంచి దాదాపు 30 పైగా గ్రామాలు తిరగడం జరిగింది. 60,000 మందికి మించి ఇంటరాక్షన్ చేయడం జరిగిందండి. ముఖ్యమైన సమస్యలు అంటూ చూస్తే మరీ మెయిన్ సమస్య అయితే పెన్షన్లు తీసేయడం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా పడితే అలా పెన్షన్లు తీసేయడం జరిగిందండి. ఆ కారణం అని చెప్పి ఈ కారణం చెప్పి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందని చెప్పి సైకిల్ ఉందని చెప్పి ఏది పడితే అది ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పాడండి. రెండో కారణం ఏంటంటే రెండో ముఖ్యమైన సమస్య ఏంటంటే రోడ్లు డ్రైన్లు ఎక్కడైతే 2019 ముందు ఆగి ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్లలేని అసమర్థత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి. మూడోది నీళ్ళ ప్రాబ్లం అండి. చాలా చోట్ల అద్దంకి టౌన్లో చూసుకోవచ్చు, మేదరమెట్ల ఊర్లో చూసుకోవచ్చు, మనకి నీటి సమస్య ఉందండి. మనం 2019 ముందు శాంక్షన్ చేసిన పనులు కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోలేకపోయిందంటే ఎంత విఫలమైపోతుందో చూడండి. మరీ ముఖ్యమైన సమస్య అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదొక బోగస్ స్కామ్, అదొక బోగస్ యాక్ట్ని తీసుకొచ్చి ఈయన మన భూములు మన తాతలు తండ్రులు ఇచ్చిన భూములని ఈయన తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి ఒక స్కీమ్ని తయారు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఏం చేశారంటే ఎలా కరప్షన్ చేయొచ్చు, ఎలా అవినీతి చేయొచ్చు అనేది సృష్టించారు కొత్తగా. మీరు స్టార్ క్యాంపెయిన్గా మారిన తర్వాత కూడా మీ నాన్నగారికి దాదాపుగా 25% ఓటింగ్ పెరిగిందని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. దీని మీద రాజకీయ విశ్లేషణలు కూడా అదే ఉండదండి. మనం స్టార్ క్యాంపెయినర్ లేదు, ఏముండదండి. స్టార్ క్యాంపెయినర్ అనే ఉండదు. ఇది మా బాధ్యత, తిరగడం మా బాధ్యత, తెలుసుకోవడం మా బాధ్యత. 25% మా వల్ల పెరిగింది అనేది ఉండదు. ఆయనకున్న బ్రాండ్తో ముందుకు లాక్కెళ్తాం. అద్దంకిలో కనుక చూసుకున్నట్లయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి కూడా నాన్నగారు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇది మీకు ఎలా సాధ్యమైంది? 3 పార్టీల నుంచి కూడా భారీ మెజార్టీతో 2004లో మాటూరు నుంచి అండి, 2009 కాంగ్రెస్ నుంచి, 2004-09, ఆ తర్వాత మళ్ళీ 14లో వైసీపీ నుంచి, 19లో తెలుగుదేశం పార్టీ నుంచి అండి. ఇది ఎందుకు సాధ్యము అంటే మా మంచే మాకు, అంతే కదా. మేము చేసిన పనులండి. మేము ఎవరికన్నా మా ఫ్యామిలీ డోర్స్ లాగా ఉండిద్ది. మా ఇంటి అందరికీ ఓపెన్, ఏం ఉండదు. మేము అందరినీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అదే మాకున్నది. అంటే 3వ తరం రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు గొట్టిపాటి ఫ్యామిలీ. తదనంతరం కూడా రాబోయే ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏమోనండి, నాకు తెలియదు. అప్పుడు కాలం నిర్ణయించింది. అంటే ఈ రోజు ప్రచారంలో కనుక చూసినట్లయితే నాన్నగారితో పోటీగా మీరు కూడా లేదండి, కాలం మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా, మాస్ లీడర్ గా ఉన్నారు. మీరు నాన్నగారు ఉన్నారండి. ఏదన్నా ఎప్పుడైనా తర్వాత అంటే ఇప్పటికైతే అదేం లేదండి. ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటారు. యూఎస్ ఏం లేదండి. యూఎస్ వెళ్తా వస్తా ఉంటాను అంతే. అంతే, ఇక్కడే ఉంటాం. ఇబ్బంది ఏమి ఉండదు. మెట్రో సిటీస్ లో వాటిలో సిటీస్ లో ఉంటే ఇక్కడ తిరుగుతున్నాను. ఆ టైప్ లో ఏదైనా అద్దె కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడానికి ఏదన్నా నాన్నగారికి ఒక ప్లాన్ ఇచ్చి దీన్ని. మరీ ముఖ్యమైన సమస్య అయితే అద్దంకి పట్టణంలో రోడ్లు, వాటర్ అండి. ఫస్ట్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఈ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు అద్దంకి అంతకుముందు పంచాయతీ అండి. మున్సిపాలిటీ చేసింది ఎవరు? నాన్నగారు. ఎంతో ఫైట్ చేసి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనం చేయించాం. ఈసారి దాని నుంచి ఇంకా ముందుకు డెవలప్ చేసే బాధ్యత కూడా గొట్టిపాటి రవికుమార్ది. అద్దంకి బాధ్యత గొట్టిపాటి రవికుమార్ గారిది, ఆంధ్రప్రదేశ్ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చూశారు కదండి, అద్దంకి ఎమ్మెల్యే కుమారుడు గొట్టిపాటి హర్షవర్ధన్ బాబు ర్యాపిడ్ న్యూస్తో కూడా ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భం. ఈ రోజుతో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. కెమెరామెన్ విక్కీ మనోహర్తో రత్నం, ర్యాపిడ్ న్యూస్, దైవాలరావు.